ఈరోజు ఎపిసోడ్ చూశాక నాకు ఒక సామెత గుర్తొచ్చింది. అదేంటంటే, "అత్త మీద కోపం దుత్త మీద చూపించిందని" తెలుగులో ఓ సామెత ఉందిలెండి. సేమ్ అలాగే అనిపించింది నాకు తనూజని చూస్తే. సీ తనూజకి బేసిక్‌గా కాఫీ తక్కువుంది అండ్ కనబడట్లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో, ఆ ఫ్రస్ట్రేషన్‌ని తీసుకుపోయి రాము మీద చూపించింది. సో, రాముది ఏంటంటే, ఔట్‌రైట్ మిస్టేక్ ఏం లేదని కూడా చెప్పలేము. కాకపోతే ఏంటంటే, ప్రతిదానికి కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. సో, ఇంకా నోరేసుకొని పడిపోయింది ఆ టైంలో. తనూజకి ఎప్పుడూ అలవాటైన పని ఏదైతే ఉందో, ఆ పని చేసింది అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. బట్ ఏంటంటే, ఇంకా తనూజ ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తది. రూడ్‌గా, బ్యాడ్‌గా, వరస్ట్‌గా. కాకపోతే అది కొంచెం కనపడదు. ఇన్ని రోజులు కనపడలేదు. ఇప్పుడు కనపడింది అంతే తేడా. అండ్ కామనర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా యూ నో దే డిడ్ వెరీ వెల్. అంటే మాక్సిమం మాట్లాడారు. అండ్ శ్రీజాకి ఇవ్వాల్సినవి కొన్ని గట్టిగానే ఇచ్చారు. ప్రియాకి వీళ్ళందరికీ కూడా. సో, దివ్య నిఖిత ఎంటర్ అయింది. ఏమో నాకైతే నాగా వచ్చుంటే బావుండనిపించింది. ఇప్పుడు కూడా నాగాకి ఇన్‌జస్టిసే మళ్ళీ, మళ్ళీ అన్యాయం జరిగింది పాపం బిడ్డకి. చూడండి మళ్ళీ నాగుపాము కాటు వేసింది. అబ్బా! నాగుపాము కాటు వేసింది అన్నట్టు అయిపోయింది పాపం మనోడి పరిస్థితి. సో, ఏమో అంటే సీజన్ 7లో కూడా అంతే. ఆ రతికని తీసుకురావడం కోసం ఉల్టా పుల్టా అని చెప్పి ఇట్లా చేశారు. ఇప్పుడు కూడా అలాగే చేశారు. లీస్ట్ ఓట్స్ వచ్చాయని చెప్పి తినని తీసుకొచ్చారు. సో, ఏ బిగ్ బాస్ ఎవరిని పంపించాలనుకుంటే వాళ్ళని పంపిస్తాడు. దానికోసం నచ్చినట్టు గేమ్స్ ఆడతాడు. అంతే అంతకుమించి ఇంకేటి లేదు. అది సిట్యుయేషన్. సో, నాకైతే ఈరోజు ఎపిసోడ్ ఓకే. ఓకే. ఈరోజు ఎపిసోడ్‌కి నా రేటింగ్ అయితే మాత్రం 2.8 ఔట్ ఆఫ్ 5. సో, మీకెలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ. బై బై.